పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన ఘటనలో విషాదం జరిగింది. ఈ ఘటనలో యువతి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11న పెళ్లికి నిరాకరించిన యువతికి హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు యువకుడు. జనగామ జిల్లాకు చెందిన యువకుడి కుటుంబం 25 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటుంది. యువకుడు ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్. అయితే తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువకుడు ఇంటికి సమీపంలో ఉండే మరదల్ని ఇష్టపడ్డాడు. పెద్దలు సమ్మతించడంతో ప్రేమ కొనసాగింది. ఇటీవల వివాహానికి సిద్ధమయ్యారు. అయితే యువతి తండ్రి యువకుడికి ఇటీవల రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవి ఉన్నట్లుగా తేలటంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ప్రేమించిన యువతి అకస్మాత్తుగా దూరం పెట్టడంతో ఎలాగైనా దక్కించుకోవాలని యువకుడు పన్నాగం పన్నాడు. ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ ఉంటే మరొకరికి ఇవ్వలేరని, తనతోనే వివాహం చేస్తారని ఆలోచించాడు. గత నెల 11న సిరంజి కొనుగోలు చేసి అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. సాయంత్రం సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. మరోసారి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో సిరంజిలో రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.